వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. జలుబులు దగ్గులు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇలా మిరియాల రసం చేసుకొని ఒకసారి తిని చూడండి. ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఒక 2 టమోటా వచ్చి మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నానండి. మీరు తరుక్కోవచ్చు కూడా కావాలంటే. చూసారు కదా, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అది సగం మెదిగిన తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డలు, కొత్తిమీర కొంచెం వేసి మళ్ళీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి కొంచెంగా ఇంగువ వేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కట్ చేసి 2 ముక్కలు పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చింతపండు నీళ్ళు గొజ్జు అంతా తీసి చింతపండును పక్కన తీసేసి ఓన్లీ వాటర్ అందులో వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. దగ్గర మళ్ళీ 1 గ్లాసు 1.5 గ్లాస్ పైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్లుగా నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను. అలాగే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేస్తున్నాను. రసం పొడి ఇంట్లోనే తయారు చేశానండి, అది ఇంకొకసారి ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను. ఇది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు జలుబులు దగ్గులు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ విధంగా మిరియాల రసం మనం ఇంట్లో చేసుకుంటే గొంతుకి కొంచెం బాగా రిలీఫ్గా ఉంటుందండి. డైజెస్ట్ కూడా బాగా అవుతుంది. మనం ఇంగువ, మిరియాలు అన్నీ వేస్తాం కాబట్టి. రుచి చూసుకొని ఉప్పు పడుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెంగా వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా బుడ్డలు వచ్చినప్పుడు దించేయాలి. వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవటమే. చూశారు కదా, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.